భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర విజన్ సాధనలో ఇది చారిత్రక రోజని అన్నారు. 18,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను దేశానికి అంకితం చేసినట్లు తెలిపారు. భోగాపురం వేదికగా అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంతో పాటు తింసార్ నృత్యం ద్వారా ప్రపంచ రికార్డు నెలకొల్పడం మరో విశేషమని పేర్కొన్నారు. దేశంలో విమానాశ్రయాల పేర్లను ఒకే కుటుంబానికి పరిమితం చేయలేదని, అయోధ్య విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి పేరు పెట్టినట్లే భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టామని ప్రధాని వెల్లడించారు. అభివృద్ధితో పాటు దేశ మహనీయులకు గౌరవం ఇవ్వడం కేంద్ర ప్రభుత్వ విధానమని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి, గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు గారికి, మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి సోదరులు పవన్ కళ్యాణ్ గారికి, మంత్రివర్గంలో నా సహచరులు రామ్మోహన్ నాయుడు గారికి, చంద్రశేఖర్ పెమ్మసాని గారికి, భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారికి, రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, ఇక్కడికి విచ్చేసిన ఇతర ప్రజాప్రతినిధులకు, నా సోదర సోదరీమణులకు అందరికీ కూడా నమస్కారం. साथियों, आज का दिन आंध्र प्रदेश के विकास के लिए, स्वर्ण आंध्र के विजन के लिए ये बहुत अहम है. मुझे आज बहुत शुभ अवसर पर एक शुभ मास में उत्तर आंध्र की इस पवित्र भूमि पर आने का सौभाग्य मिला है. मैं सबसे पहले भगवान श्री वराह लक्ष्मी नरसिंह स्वामी के चरणों में प्रणाम करता हूं. मैं श्री कुर्मनाथ स्वामी और मां पोंडितल्ली अम्मवारू को नमन करता हूं. మిత్రులారా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి స్వర్ణాంధ్ర విజన్కు ఎంతో కీలకమైన రోజు. ఈ శుభ సందర్భంగా, ఈ పవిత్రమైన మాసంలో, ఈ పవిత్రమైన ఉత్తరాంధ్ర భూమికి రావడం నాకెంతో సౌభాగ్యంగా భావిస్తున్నాను. ముందుగా శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి పవిత్రమైన పాదాలకు నా నమస్కారాలు అర్పిస్తున్నాను. అలాగే కూర్మనాథ స్వామి వారికి, అమ్మ పైడి తల్లి అమ్మవారికి నమస్కరిస్తున్నాను. साथियों, आज यहां करीब 18,000 करोड़ रुपए की विकास परियोजनाओं का शुभारंभ, लोकार्पण और शिलान्यास हुआ है. एयरपोर्ट के साथ साथ ये प्रोजेक्ट आंध्र की रोड कनेक्टिविटी से भी जुड़े हैं. इनमें एनर्जी सिक्योरिटी से जुड़े प्रोजेक्ट भी हैं. ये विकास कार्य इस बात के प्रतीक है कि इस समय आंध्र की स्पीड से आगे बढ़ रहा है. मैं आप सभी को इन प्रोजेक्ट्स की बहुत बहुत शुभकामनाएं देता हूं. మిత్రులారా, ఈరోజు దాదాపు 18,000 కోట్ల రూపాయలు విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన చేసుకుంటున్నాం. ఎయిర్పోర్ట్తో పాటు ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్లో రోడ్ కనెక్టివిటీని కూడా మరింత బలోపేతం చేస్తాయి. వీటిలో ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించిన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్కు ఎంత వేగంగా ముందుకు తీసుకొని వెళ్తున్నాయనడానికి ఒక నిదర్శనం. ఈ ప్రాజెక్టుల కోసం మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. साथियों, आज का ये आयोजन नया इतिहास, नए रिकॉर्ड इसे रचने का भी है. आज एक और विकास के नए रिकॉर्ड बन रहे हैं, तो साथ ही धीमसा डांस का सांस्कृतिक रिकॉर्ड भी रचा गया है. और ये चंद्रबाबू की विशेषता है कि उन्होंने 2 क्षितिजों को छुआ है.